శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. కర్మయోగిని వందనీయ మౌసీజీ రాష్ట్ర సేవికా సమితి సంస్థాపిక మరియు ఆద్య ప్రముఖ సంచాలిక శ్రీమతి లక్ష్మీబాయి కేల్కర్ జీవిత చరిత్ర సేవికా ప్రకాశన్ వారిది. ముందు మాట, వందనీయ మౌసీజీ యొక్క 85వ జన్మదిన సందర్భంగా వారి జీవిత చరిత్ర సంగ్రహంగా హిందీలో ప్రకాశితమైంది. వారి జీవితంలోని ప్రతి విశేష అంశమును ఈ చిన్న పుస్తకంలో తీసుకొని రావడం కఠినమైనప్పటికీ వందనీయ మౌసీజీ యొక్క సంక్షిప్త పరిచయం సేవికలకు అందించాలనే తపనతో ఈ ప్రయత్నం జరిగింది. దీన్ని తెలుగులో అనువదించి తెలుగువారికి కూడా వారి జీవితాన్ని పరిచయం చేయాలనే సంకల్పంతో ప్రయత్నం చేశాము. అనేక లోపాలు ఉండవచ్చు, పాఠకులు మన్నింతురుగాక. కర్మయోగిని వందనీయ మౌసీజీ చిన్ననాటి మధుర స్మృతులు. 1905వ సంవత్సరం జూలై 6వ తేదీ అనగా శక సంవత్సరం 1827 ఆషాఢ శుద్ధ దశమి పావన ముహూర్తం. భారతదేశానికి మధ్యలో గల నాగ్పూర్ పట్టణంలో మహల్ విభాగం నందు రామ్ మందిరం సందులో దాతే పరివారంలో ఒక బాలిక జన్మించింది. మంచు బిందువుల్లో తడిసిన సద్యో వికసిత పుష్పం వలె ప్రసన్నంగా మనోహర కోమల రూపంతో ఉన్న బిడ్డను చూసి అక్కడున్న వైద్యుడు ముగ్ధుడై, వదినగారు, ఈ అమ్మాయికి కమల అని పేరు పెట్టండి, తాజా కమలా పుష్పంలా ఉంది అన్నారు. తన గుణముల సుగంధంతో అందరినీ ఆకర్షిస్తుంది, స్నేహ రజ్జుతో అందరినీ బంధిస్తుంది అన్నాడు. వైద్యుని నోట నుండి విధే ఆ విధంగా భవిష్యవాణి ప్రకటించినట్లుంది. శ్రీరామ భక్తురాలైన వందనీయ మౌసీజీ జన్మ రామమందిరం వీధిలోనే అవడం ఒక విధమైన సంయోగమే. సుందర రూపం, మధురవాణి, ఇంకా వినమ్ర వ్యవహారం కారణంగా కమల అందరికీ ముద్దొచ్చేది. ఆమె పిన్నిని అందరూ దాయి అని పిలిచేవారు. ఈమెతో కమల నిత్యము దేవాలయాలకు హరికథలు వినడానికి వెళుతూ ఉండేది. ఏకాగ్రమైన మనసుతో కథలన్నీ వింటూ ఉండేది. పసి మనసుపై ఒక్కొక్క సంస్కారం ముద్రితమవుతూ ఉండేది. చూస్తుండగానే కమలకు 6 ఏళ్ల ప్రాయం వచ్చింది. ఇరుగు పొరుగు బాలురు బడికి వెళ్ళడం కమల చూస్తుండేది. ఆమె మనస్సులో అనుకునేది, నాన్నగారు నన్నెప్పుడు స్కూల్కి పంపుతారో అని. ఆమె తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా, నన్ను బడికి పంపించవా? నేను బడికి వెళ్ళి బాగా చదువుకుంటాను, నీకు అక్కడి కథలన్నీ వినిపిస్తాను అంటూ అడిగింది. ఆ రోజుల్లో ఆడపిల్లలకు చదువుకునేందుకు మంచి పాఠశాలలు లేవు. కమల ఇంటి వద్ద ఒక్కటే ఉంది, అది కూడా క్రిస్టియన్లది. గత్యంతరం లేక కమల తండ్రి ఆమెను ఆ విద్యాలయంలో చేర్పించారు. చిన్నపిల్ల కమల తన తండ్రితో కలిసి పాఠశాలకు వచ్చింది. అక్కడి వింత వాతావరణం ఆమెకు అయోమయంగా అనిపించింది. కానీ చదువుకోవాలని కోరిక ఉంది, అందుచేత ఇష్టపడి చేరింది. నెమ్మదిగా 12 ఎక్కాలు వల్లవేస్తోంది. పాఠశాలలో బోధించే పాఠాలలో ఆసక్తి చూపిస్తోంది. విద్యాలయంలో ఉపాధ్యాయునులు బోధించే తీరు, వారి వ్యవహారం, వారు చెప్పే కథలు, దేవాలయంలో హరికథల్లో విన్న కథలు, వీటి మధ్య చాలా భేదం ఉంది. ఈ విషయం కమలకు అర్థమైంది. ఎందుకలా ఉంది? మనస్సులో శంక నిర్మాణమైంది. కానీ కమల పసి మనస్సుకు దీనికి సమాధానం చెప్పగల సమర్థత లేదు. తమ దేవీ దేవతల పట్ల అక్కడ ఉపాధ్యాయునులు చేసే విమర్శలు ఆమె శ్రద్ధాభరిత మనస్సుకు నచ్చేవి కాదు, ఒప్పుకునేది కాదు. కృష్ణుడు గోపబాలులతో ఆడుకున్నాడని, రాముడు వానరులతో సహవాసం చేశాడని, శబరి ఎంగిలి ఫలాలను ఆనందంగా తిన్నాడని ఆమె విని ఉంది. కానీ ఉపాధ్యాయునులు భగవంతుడు ఆకాశంలో ఉన్నాడని చెప్తారేమిటి? అదే ఒప్పుకోవాలా? ఆ రోజు కూడా కమల పాఠశాలకు వెళ్ళింది. మనసులో ఏదో సంకల్పం ఉంది.
ఉపాధ్యాయుని అందరితో ప్రార్థన కొరకు పిల్లలందరూ కళ్ళు మూసుకోండి అంది. యాంత్రికంగా అందరూ కళ్ళు మూసుకున్నారు. కమల కూడా వాళ్లతో పాటు కళ్ళు మూసుకుంది. కానీ వెంటనే కళ్ళు తెరిచి చూసింది. ఉపాధ్యాయుని ఏం చేస్తోంది అనే కుతూహలం మనసులో ఉంది. కమల రహస్యంగా చూసింది. ఉపాధ్యాయుని కళ్ళు తెరిచి ఉన్నాయి. ఇద్దరి కళ్ళు తెరిచి ఉన్నాయి. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. వెంటనే ఆవిడ, కమల కళ్ళెందుకు తెరిచావు అంటూ విరుచుకుపడింది. మీకెలా తెలుసు నా కళ్ళు తెరిచున్నాయని అని కమల నిర్భయంగా ప్రశ్నించింది. కమల ప్రశ్న పూర్తి కాకుండానే ఉపాధ్యాయుని యొక్క 5 వేళ్ళు ఆమె కోమలమైన చెంప మీద ముద్రపడ్డాయి. కమలకు చాలా దుఃఖం వచ్చింది. ప్రార్థన సమయంలో బాలికలందరూ కళ్ళు మూసుకోవాలి, కానీ ఉపాధ్యాయుని ఎందుకు మూసుకోదు? అడిగితే మేడంకి అంత కోపం ఎందుకు వచ్చింది? మనసులో తుఫాను చెలరేగింది. కమల ఇంటికి వచ్చింది. వస్తూనే సంచి విసిరేసి, అమ్మ నేను రేపటి నుండి పాఠశాలకు వెళ్ళను అని అరిచింది. తల్లి పనిలో ఉంది. ఆవిడ కూతురు మాటలు వింది. రోజు సంతోషంగా బడికి వెళ్ళే కమలకు ఇవాళేమైంది అనుకుంటూ రొట్టెల పిండి కలుపుతున్న చేతులతోనే బయటికి వచ్చింది తల్లి. యశోదాబాయి చూసేటప్పటికీ కమల పుస్తకాల సంచి విసిరేసి గంభీరంగా ఆలోచిస్తూ కనిపించింది. ఏమైంది కమల అంటూ యశోదాబాయి అడిగింది. కమల తల్లి వైపు తల త్రిప్పింది. కమల నీ బుగ్గలంత ఎర్రగా ఉన్నాయి ఏమిటి? ఏమైంది చెప్పమ్మా అని అడిగింది తల్లి. కమల జరిగిందంతా చెప్పింది. అమ్మ నేను రేపటి నుంచి చదువుకోవడానికి బడికి వెళ్ళను. అక్కడ మన రాముణ్ణి కృష్ణుణ్ణి అపహాస్యం చేస్తున్నారు. నేను దాయితో కీర్తనలు హరికథలు వినడానికి వెళ్తాను. అక్కడ హరిదాసు గారు మంచి కథలు చెప్తారు అంది. కమల ఇంకా ఆ బడికి వెళ్ళదని యశోదాబాయికి అర్థమైంది. మరిప్పుడు ఆమెను చదువుకోవడానికి ఎక్కడికి పంపాలి అనే ప్రశ్న వచ్చింది. కమల అదృష్టం బాగుంది. అందుకే కొద్ది నెలల తర్వాత నాగ్పూర్లో హిందూ మూలించి సాసా హిందూ బాలికల పాఠశాల అనే విద్యాలయాన్ని కొంతమంది హిందుత్వ నిష్ట కలిగిన వారు ప్రారంభించారు. కమల చదువు అక్కడ మళ్ళీ ప్రారంభమైంది. పాఠశాల నుండి వచ్చిన తర్వాత కమల తన అన్నదమ్ములతో చెట్లెక్కడం, కోతి కొమ్మచ్చి లాంటి ఆటలు మగపిల్లలాడే ఆటలుగా భావించే ఆటలు ఆడేది. పరికిణి బిగించి ఎగగట్టి అతి సులువుగా చెట్లెక్కేది. ఆటల్లో అప్పుడప్పుడు ముణుకులు చెక్కుకుపోయేవి, రక్తం కూడా కారేది. కానీ కమల ఎప్పుడూ ఏడ్చేది కాదు, ఎవరితో చెప్పేది కూడా కాదు. ఏమాత్రం ఏడుపు వినిపించినా అమ్మ ఇంకా ఆటలకు పంపదని ఆమెకు బాగా తెలుసు. నిర్భయంగా భవిష్యత్తులో రాబోయే అన్ని కష్టాలను నవ్వుతూ ఎదుర్కోవడానికి విధి ఆమె చేత ముందుగానే తయారీ చేయిస్తున్నట్లుంది. పరిగెత్తే ఆటల్లో కమలకు ఎంత సరదా ఉందో, వంతులాట లాంటి ఆటల్లో కూడా అంతే సరదా ఉంది. కమల బాల్య స్నేహితుల్లో శ్యామా జోగులేకర్, తాయి దేశపాండే వీరిద్దరూ అధిక ప్రియమైన వారు. ఎప్పుడైనా సెలవులు ఇచ్చినా గ్రీష్మకాలపు సెలవుల్లోనూ వాళ్ళందరూ బొమ్మల పెళ్ళిళ్ళాట ఆడేవారు. వరపక్షం వధూపక్షం నిశ్చయించుకునేవారు. 2 పక్షాల వాళ్ళు తమ తమ తయారీలతో వచ్చేవారు. ఒకసారి ఇలాగే ఆడుకోవడానికి నిర్ణయించుకున్నారు. మర్మరాలు, సత్తుపిండితో చేసిన లడ్డూలు, ఇచ్చిపుచ్చుకునే వస్తువులు, మగబొమ్మ ఎవరిది ఆడబొమ్మ ఎవరిది అంతా నిర్ణయమైపోయింది. పెళ్ళి జరిగిపోయింది. ఇంకా విందు భోజనాలు ఆరంభమయ్యాయి. అన్నీ సంబరంగా జరుగుతున్నాయి. ఇంతలో కమలని వాళ్ళమ్మ ఎందుకో ఇంటికి పిలిచింది. ఆ పని చూసి కమల తిరిగి వచ్చేసరికి మరి ఇంకేముంది, పెళ్లి స్థలం యుద్ధ స్థలంగా మారిపోయింది. వరపక్షం వధుపక్షం గొంతులు తారాస్థాయిని అందుకున్నారు. ఎవరు వెనక్కి తగ్గడం లేదు. ఒకళ్ళు అంటున్నారు, మీరు గుర్రబండి వాళ్ళు, మేము వసతి గృహం వాళ్ళం, మేం మీకంటే శ్రేష్టమంటే మేం మీకంటే శ్రేష్టమనే వాదులాట మంటపంలో ప్రతిధ్వనిస్తోంది. వాదులాట మాటలు దాటి చేతల్లోకి వచ్చింది. కమల ఆ దృశ్యం చూసింది. ఏం జరిగిందో ఆమెకు అర్థమైంది. ఆమె తన సంయమ మధుర దృఢస్వరంతో, అరే ఎందుకు అలా పొట్లాడుకుంటున్నారు? పొట్లాడుకోకండి. గుర్రబండి అయితేనేం
వసతి గృహం అయితేనేం, రెండూ మనకు కావాల్సినవే. ఇందులో ఒకరు తక్కువ కాదు, ఇంకొకరు ఎక్కువ కాదు. పదండి పదండి, తగోలు మర్చిపోండి, భోజనాలు చేయండి, ఊరేగింపు చేయాలి కదా అంటూ నచ్చ చెప్పి సర్దుబాటు చేసింది. కమల మాటలు వినగానే ఒక్కసారిగా కోలాహలం అణిగిపోయింది. తర్వాత కార్యక్రమం అంతా సజావుగా జరిగిపోయింది. పరిస్థితిని త్వరగా అవగాహన చేసుకోవడం, మంచి తీరుగా మాట్లాడడం కమలకు చిన్నతనం నుండే సంప్రాప్తించాయి. ఇంటిలోని సంస్కారవంతమైన వాతావరణం యొక్క పరిణామం అది. వత్తుడు కాగితం ఎలా అయితే అనాయాసంగా సిరాను పిలుస్తుందో, అదేవిధంగా కమల యొక్క సూక్ష్మ బుద్ధి సంస్కారాన్ని గ్రహించేది. ఆ సంస్కారమే భవిష్యత్తులో ఆవశ్యకతను బట్టి ఆయా సమయాల్లో ఉపయోగపడేది. ఒకరోజు కమల ఆటల తర్వాత ఇంటికి వచ్చింది. ఆడుతూ పాడుతూ ఆమె గదిలోకి ప్రవేశిస్తూ ఒక్కసారిగా ఆగిపోయింది. పాట సగం నోట్లోనే ఉండిపోయింది. ముఖంలో ఆశ్చర్యం తాండవిస్తోంది. ఒక ఇంగ్లీష్ వాడు బయట గదిలో కూర్చుని ఉండడం ఆమె చూసింది. ఆ ఇంగ్లీష్ వాడు తమ ఇంటికి ఎందుకు వచ్చాడో, అమ్మ అతనితో ఏం మాట్లాడుతోంది, బాల్య సహజమైన ఉత్సుకతతో అలాగే నిలబడిపోయింది. మీ ఇంట్లో కేసరి వస్తోంది, మాకు తెలిసింది, నిజం కదా అని అడుగుతున్నాడు తెల్లవాడు వచ్చి రాని భాషలో. అవును వస్తోంది, యశోదాబాయి జవాబిచ్చింది. వారి ఇంట్లో లోకమాన్య తిలక్జీ యొక్క కేసరి ప్రాణప్రియమైంది. ధర్మ గ్రంథ పఠనం ఎంత శ్రద్ధగా జరుగుతోందో అంతే శ్రద్ధతో అన్న కమల తండ్రి భాస్కర్రావు దాతే రోజు ప్రొద్దున్నే కేసరి చదివేవారు. మధ్యాహ్నం యశోదాబాయి ఇరుగు పొరుగున ఉండే మహిళలను పిలిచి కూర్చోపెట్టుకొని కేసరి చదివి వినిపించేది. ఒక్కొక్క మాట కూడబలుక్కొని చదువుతుండేవారు. చదవడం ప్రారంభించక పూర్వం లోకమాన్య తిలక్జీ యొక్క చిత్రపటం పెట్టి అగరబత్తి వెలిగేది. కేసరి యొక్క ధ్యేయాన్ని తెలిపే శ్లోకం అందరూ కలిసి పాడుతుండేవారు. చాలా తన్మయత్వంతో సంపాదకీయం చదవబడేది. వినేవారు కూడా లీనమై వింటూ ఉండేవారు. ఇంగ్లీష్ వారి అత్యాచార ప్రవృత్తి, బానిసలుగా అవమానించే తీరు చికాకు కలిగించేదే. స్వదేశీ ప్రేమతో నిండిన కేసరి యొక్క సంస్కారం కమల యొక్క పసి మనసులో హత్తుకుపోయేది. రాత్రి ఇంట్లో అందరూ కలిసి ఒకేసారి భోజనం చేసేవారు. కమలకు 6 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెళ్ళు. భోజనం చేసేటప్పుడు ఆ రోజు జరిగిన సంఘటనలపై ఇంకా ఇతర విషయాలపై సరదాగా చర్చించుకోవడం, కబుర్లు చెప్పుకోవడం జరుగుతుండేది. దాయి తన ఆసనంపై కూర్చుని ఉండేది. యశోదాబాయి భోజనం వడ్డిస్తూ ఉండేది. వారు కూడా మాటల్లో మాట కలిపి మాట్లాడుతూ ఉండేవారు. ఆ రోజు విషయం ఈ ఇంగ్లీష్ వాడి ఇంటికి రావడం, పూర్తి సంభాషణ చెప్పడం జరిగింది. యశోదాబాయి మా ఇంటికి కేసరి వస్తుంది అని చెప్పగానే, మా నౌకర్లు కేసరి కొనుక్కొని చదవడం అపరాధం, రాజద్రోహం, మీకు తెలియదా అన్నాడు. కమల గుండెలు కొట్టుకోసాగాయి. అమ్మ ఏ విధంగా సమాధానం చెప్తుందో అని చూస్తుంది. నేను కేసరి కొంటున్నాను, మీ ప్రభుత్వ నౌకర్ల పట్టికలో నా పేరేం లేదు అని కమల తల్లి నిర్భయంగా జవాబు చెప్పింది. ఇంకా ఆమె మా ఇంటికి కేసరి వస్తూనే ఉంటుంది అని కూడా చెప్పింది. నువ్వు కేసరి కొంటున్నావు, కానీ ఆ డబ్బులు ప్రభుత్వ నౌకరీ కొరకు తీసుకుంటున్న వేతనంలోనివే కదా, నీ దగ్గర డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి అన్నాడు తెల్లవాడు. లేదు, నేను ప్రభుత్వ సొమ్ముతో కేసరి కొనడం లేదు. నేను గృహ నిర్వహణ కొరకు గృహస్వామినికి ఇచ్చే సొమ్ము ఆమె స్వంతం. ఆ సొమ్ము ఆమె తన ఇష్ట ప్రకారం ఖర్చు చేసుకోవచ్చు. ఆ అధికారం నాకుంది. నేను నా డబ్బు పెట్టి కేసరి కొంటున్నాను అని చెప్పింది. యశోదాబాయి యొక్క యుక్తియుక్తమైన జవాబు నిర్వివాదమైంది. ఇంగ్లీష్ వారి ప్రతినిధి వెళ్ళిపోయాడు. కానీ తల్లి యొక్క నిర్భీకత, పట్టుదల కమలకు చాలా నేర్పించాయి. భాస్కర్రావు, దాయి వీరిద్దరి మనస్సుల్లో దీనికి ప్రతిక్రియగా ఇంగ్లీష్ అధికారులు ఏం చేస్తారో అనే అనుమానం వచ్చింది. కానీ ఎవ్వరూ యశోదాబాయిని ఏమీ అనలేదు, పైగా ప్రోత్సహించారు. యశోదాబాయి యొక్క కేసరి చదవడం ఏ అవరోధం లేకుండా సాగిపోతోంది. నాగ్పూర్ భారతదేశానికి మధ్యవర్తి స్థానం, మధ్య ప్రాంతం, విదర్భ యొక్క రాజధాని. ఆ సమయంలో అనేక మంది ప్రఖ్యాత వ్యక్తుల యొక్క భాషణ వినే భాగ్యం కమలకు లభించింది. పెద్దలతో ఇటువంటి కార్యక్రమాలకు ఆమె వెళుతూ ఉండేది.